పండు ఇప్పుడే దోసకాయ పచ్చడి మొదలెట్టాను. ఇగో తిరగమూత కారంలో ఎండుమిరపకాయలు, తిరగమూత, పచ్చిమిరపకాయలు, చింతపండు, పసుపు, ఉప్పు, దోసకాయ ముక్కలు తీసుకోవాలి. ఇక ముందు ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసుకున్నాను, సరిపడా వేసేసుకుని దీంట్లో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పచ్చిమిరపకాయలు కొద్దిగా మన కారానికి తగ్గట్టుగా, మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోవడం మీ ఇష్టం, మీరు తినే పద్ధతిగా వేసుకోండి, సరేనా. దీంట్లో కొద్దిగా ఈ మినపప్పు తిరగమవుతుంది కదా, ఇది ఇందులో వేయాలి. ఇదేమో పచ్చడి అయిన తర్వాత పచ్చడిలో కలుపుకుందాం. ఈ ఆయిలు, ఈ పప్పు, ఇదంతా ప్రస్తుతానికి మిరపకాయలు, మినపప్పు వేసాను. దానికి సరిపడా ఉప్పు వేస్తున్నా. అది తర్వాత కొద్దిగా చింతపండు లైట్గానే వేస్తున్నా, ఎక్కువ వేయట్లా. దోసకాయ కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అది వేసేసా. దీంట్లో ఏం చేస్తానంటే చిన్న బెల్లం ముక్క వేస్తా, చూపిస్తా ఉండి. పండు ఇది బెల్లం పౌడర్, ఇది కొద్దిగా ఈ మాత్రం రుచి కోసం బెల్లం పౌడర్ వేస్తున్నా పచ్చళ్ళు. అది ఓయ్ అలాగే ఇగో పచ్చడి చేసి చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఒక్క నిమిషం. ఆ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత గ్రైండ్ చేసుకుని మెత్తగా, ఆ తర్వాత ఈ దోసకాయ ముక్కలు వేసేయాలి. దాంట్లో వేసేసి ఏం చేయాలంటే ఊరికే ఇంచుగా మన ఏంటంటే 2-3 ట్రిప్పులు ఊరికే ఇలా ఇంచులాగా, ఇంచు తిప్పుతాం కదా ఇలాగే, అది తిప్పేస్తే సరిపోతుంది. ఉండి చూపిస్తాను. పెట్టేసుకుని ఊరికే కొద్దిగా నలగనట్టుగా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ముక్కగా ఉంటూ ఇది చక్కగా పట్టుతుంది. ఇలాగా కారం అంతా దీన్ని పట్టేస్తుంది. ఇప్పుడు దాంతో మహా రుచిగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇగో చూసా, ముక్క కనిపిస్తుంది, నలిగినట్టుగా ఉంటుంది, చక్కగా ఇందులో కలిసిపోతుంది. ఇలాగా ఇంతే దీన్ని చేసే విధానం. ఇప్పుడు ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి ఈ తిరగమూత ఉంది కదా మన దగ్గర, ఈ తిరగమూతలో వేసేసుకుని కలిపేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇలాగ కలిపేసుకొని చక్కగా మళ్ళీ ఒక గిన్నెలోకి తీసేసుకుంటాం దీన్ని. దీన్ని తీసుకెళ్ళి అలా గిన్నెలో వేసేసుకోవడమే, ఇంతే. చక్కగా మా అన్నం తినే టైంకి చక్కగా ఊరిపోయి ముక్కలు కూడా మహా రుచిగా తయారవుతాయి. ఉప్పు, కారం, పులుపు అన్నీ దానికి అది తగులుతూ చాలా బాగుంటుంది. ఇది నేను దోసకాయ పచ్చడి చేసుకునే విధానం. సరే, మళ్ళీ మాట్లాడు. బాయ్.